ఈ పచ్చటి పొలాల మధ్య నుంచి వెళ్తుంటే, అందులోనూ పొద్దున్నే వెళ్తే ఎంత బావుంటుందో కదా! ఈరోజు ఒక అద్భుతమైన క్షేత్రాన్ని చూపించబోతున్నాను. ఈ పచ్చికేశవులండి. పచ్చికేశవుల్లో రాగి ఒకటి, కొటాలకొర్రు, తలుపు, మండపాక, దువ్వ ఇవన్నీ కూడా పంచకేశవులండి. ఈ ఐదింటిని కలిపి ఒక 2 లిస్టుల కింద బస్సు వేస్తే కనుక కంపల్సరీగా దేవాలయాలు డెవలప్మెంట్ అవుతుంది. నలుగురికి కూడా విషయం తెలుస్తుంది. అవునండి. మాది కోట అండి, తూర్పుగోదావరి. కనీసం మార్గశిర మాసము ఇలా మనకి మన ధనుర్మాసంలో అయినా వేస్తే కాస్త కంపల్సరీగా ఫ్రీ ఆటో సర్వీస్ లో చేస్తారు. ఇక్కడ చుట్టుపక్కల పెనుగొండ నుంచి ఆటో నుంచి ఒక 10,000 మంది వస్తారు. ఒక రోజు ముక్కోటాకి వేస్తారు. ఎందుకంటే సంవత్సరం ఒకసారి కదా స్వామివారి దర్శనం, దర్శనం ఒకటి, అభిషేకం కూడా సంవత్సరం ఒకసారి. దాని మూలంగా ఏంటంటే స్వామివారికి దర్శించడానికి ఆ రోజు ఇంచుమించుగా ఒక 10,000 మంది వరకు జనం. ఇప్పుడు ఆ గుమ్మం దగ్గర ఒక తెర వేసేస్తారు, ముందు ఇక్కడ వేసేస్తారు. ఎందుకంటే మళ్ళీ అది లోపలికి వస్తే కనబడతారని చెప్పి ఎదరికే వేస్తారు. లోపల కనబడలేదండి. ఒక్కడే వెళ్ళి అర్చన చేసుకుని వస్తూ ఉంటాం. మీరు ఒక్కరే వెళ్ళి అంటే చేసినప్పుడు మళ్ళీ తెర అడ్డు తీస్తాం. మేము తలుపులు డోర్ క్లోజ్ చేసి నివేదన చేసినప్పుడు ఏంటంటే తెర తీస్తాం. మళ్ళీ నైవేద్యం అయిపోయి మళ్ళీ తెర. అప్పుడు కూడా భక్తులకి లేదు, మీ ఒక అర్చకులు మాత్రమే. అదే అర్చన స్వామి స్వయంభూ కదంటే లోపల స్వామివారికి అర్చన అయ్యాక అప్పుడు బయటకు వస్తారు. రాజస్వామి అన్నీ తయారు. అన్నీ కూడా అంటే పూర్వం సామాన్లు కూడా మీకు ఉత్సవాల టైంలో పర్వదనలో తీస్తారు, బ్యాగ్లో పెట్టేస్తారు. ఇది ఏంటంటే భక్తులు చేశారు. ఇది కూడా ఏంటంటే స్వామివారికి ఇచ్చిందండి. కొన్ని సామాన్లు బ్యాగ్లో కలిపి సేఫ్టీ లేదండి ప్రజలు. అంటే సేఫ్టీ అంటే కొద్ది మధ్యన దేవాలయం మీద ఏమవుతున్నాయి మధ్యన పట్టుకెళ్ళి బ్యాగ్లో పెట్టారు. కొద్ది ఇబ్బంది అవుతుంది. భగవద్ రామానుజుల వారు వచ్చారు అప్పట్లో స్వామివారికి. ఈ స్వామివారి విగ్రహం కూడా అండి తయారై ఎంతో మంది తయారు చేసుకుంటే అసలు రూపం రావట్లేదు. అప్పుడు మన వాళ్ళు ఆవిడ మెల్లో ఉన్న ఆరాలు తీసి దాంట్లో బంగారం కరిగించి దాంట్లో వేసాక అప్పుడు ఈ స్వామివారి ఆకారం తెలియదండి. అప్పటి వరకు కూడా అసలు ఎన్నిసార్లు చేసినా పోత పడట్లేదు, సరిగ్గా ఆకారం రావట్లేదు. వాళ్ళు ఆరం తీసి అప్పుడు స్వామివారి దాంట్లో సమర్పించాక అప్పుడు ఈ విగ్రహం ఆకారం తెలియదు. అలా చిరునవ్వుతూ ఉంటారండి స్వామివారి. అదే అండి, అదే చెప్తానండి. రామానుజుల గారు సెటరింగ్ వెళ్ళి కొన్ని పట్టుకెళ్ళి బ్యాగ్లో లాకర్లో పెట్టేస్తారు. లాకర్లో ఉంటాయండి ఇవి. కొన్ని పర్వదనాల్లో తీస్తారండి. ఇది మామూలుగా కుంకుమ తీసుకుంటాం. గౌరని కళ్యాణం అవుతుందండి గోదాదేవికి. గౌరని స్వామివారి అయిపోయింది కదండి, కళ్యాణం జరుగుతుందండి గౌరని. ఆ గౌరని కళ్యాణం అయిపోయాక 3వ రోజు తాయారు విందని పెడతారనమాట. ఇక్కడ అమ్మవారు వీళ్ళందరికీ మిగతా ఆడవాళ్ళందరికీ కూడా విందు ఏర్పాటు చేస్తారు. 5 రకాల పులిహారాలు పవర్ల కింద తయారు చేశాండి. దండమ్మ లక్ష్మీనారాయణ స్వామి, లక్ష్మీనారాయణ స్వామి ఈ పవన్ ఉత్సవం అంతే. నమ్మలవర్తి నక్షత్రాలు జరుగుతాయండి 5 రోజులు. ఉత్సవాలు జరుగుతాయండి. ఏంటంటే ఈ ధనుర్మాసంలో ఎదరికి వచ్చేస్తారండి మొత్తం అన్నీ కూడా. ఈ ఉత్సవమూర్తులు లక్ష్మీదేవి, అండాల తల్లి లక్ష్మీదేవి అన్నీ కూడా స్వామివారి ఉత్సవమూర్తులు కూడా బయటకు వచ్చేస్తారు. ఈ ధనుర్మాసం నెలలో కూడా ఇక్కడి నుంచే కార్యక్రమం జరుగుతుంటాయి. రేపు కృతికా దీపోత్సవం 5వ తారీఖు ఏంటంటే ఆ రోజు ఏంటంటే స్వామివారికి ఏకాదశి సేవలోకి వెళ్ళిపోతారండి. తెరట్ చేసేస్తారు. మళ్ళీ 30వ రోజుని దర్శనం అన్నమాట. స్వామివారికి కూడా 30వ రోజుకి సంవత్సరం ఒకసారి అభిషేకం అండి. మూలవాళ్ళు 3 రోజుల్లో శాలిగ్రామాలకు అర్చన చేసి అభిషేకం చేసుకోవాలి తప్ప సంవత్సరం ఒకసారి స్వామివారికి అభిషేకం ఉంది. అదైనా 30వ రోజు విశేషంగా జరుగుతుంది. ఒక 100 లీటర్ల పైనే అభిషేకం. నిజరూప దర్శనం అది జరుగుతుందండి స్వామివారికి. అంటే ఇంకా స్వయంభూ కదా, అక్కడ చేవలు అవి పుట్లు అవి పెడతాయి. డైలీ అభిషేకాలు అవి చేయడం వల్ల పుట్లు అవి ఏర్పడతాయని వాళ్ళు మొదటి ఏంటంటే ఇంకా అలా కంటిన్యూ చేసి సంవత్సరం ఒకసారి
ముక్కోటి ఏకాదశి ఈ నెలలు కొద్దిగా ఏకాంతలు ఉంటారు. ముక్కోటి నుంచి మళ్ళీ స్వామివారి దర్శనం ఇస్తారు. 5వ తారీఖు తెర వేస్తారండి. డిసెంబర్ 5 అండి. మళ్ళీ 30వ తారీఖు వరకు అప్పుడు స్వామివారి ముక్కోటి ఏకాదశి నుంచి దర్శనాలు ఇస్తారు. మళ్ళీ ఇంకా తెర వేస్తారు. అందుకనే ఉత్సవమూర్తులు ఇక్కడికి వచ్చేస్తాయండి. ఇంకా అర్చనలు ఇవన్నీ కూడా ఎదరి నుంచి జరుగుతాయి అన్నమాట. 5 గంటల నుంచి 11 గంటల వరకు 7:30కి స్వామివారికి పాల్భోగ నివేదన ఉంటుంది. మధ్యాహ్నం 11 గంటలకి మహానైవేద్యం దేవాలయం పూజ చేస్తారండి. సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ 5-8 గంటల వరకు. మామూలుగా ఎవరైనా వచ్చినా తీస్తూ ఉంటాం, అలాగేమీ లేదు. దేవస్థానం టైం అంటే దూరానికి చూస్తూ ఉంటాం, స్వామి చూస్తాం. మన టైం తీయాలంటే అవ్వదు కదండి. ధనుర్మాసం ఇంకా ఈవినింగ్ పెద్దరాళ్ళ తీస్తారు, ఎర్లీ కూడా తీస్తారు. 4-3 వచ్చేస్తారు. ఈవినింగ్ పొద్దున మార్నింగ్ 3 దగ్గర నుంచి ఇంచుమించుగా 5:30, 6 అయ్యేటప్పటికి వెలుగుసరికి ధనుర్మాసం అయిపోతుంది. అక్కడి నుంచి దర్శనాలు అన్నమాట. మరి సాయంత్రం మామూలుగా అర్చన అయ్యాక స్వామివారి బాలభోగ నివేదన పౌర్ణమి సేవ ఉంటుందండి. స్వామివారి సగలకి నివేదన పెడతారు. రాత్రి ధనుర్మాసంలో ఉపన్యాసాలు ఏముంటాయి, తిరుపతి సేవతారు అన్నీ ఉంటారు. ధనుర్మాసం నెలల్లో కూడా వ్రతం లేదండి. ఇక్కడ స్థానాచారులు ఉన్నారండి. స్థానాచారులు తరిగేస్తాం అన్నీ అందరూ ఉన్నారండి. వాళ్ళకి ఇక్కడ పక్కన సొంతంగా వస్తూ ఉంటారండి. దాంట్లో ఆంధ్ర శ్రీరంగము అని చెప్పి పిలుస్తారనమాట. చాలా లోపలికి ఉంటుంది. అక్కడ సరి అయిన వసతులు కూడా లేవు. వసతులేంటి, అసలు ఒక బస్సు కూడా లేదు ఆ ఊరికి. మనం వెళ్ళాలి అంటే పెనుగొండ నుంచి ఏదైనా ప్రైవేటుగా మనం ఏదో ఒక వాహనాన్ని కట్టించుకోవాలి. లేదు అంటే ముక్కోటి ఏకాదశికేమో ఫ్రీ ఆటోలు అవన్నీ వేస్తూ ఉంటారట. ఆ క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మనారద సంవాద రూపంలో 8 అధ్యాయాలుగా ఈ క్షేత్రం గురించి వర్ణించబడి ఉందన్నమాట. పరాశర మహర్షి ఆదియుగంలో ఒకానొక సమయంలో అఖండ గౌతమి తీర పశ్చిమ భాగంలో సంచరిస్తూ అక్కడ జనులను ఉద్ధరించటం కోసం తమ నిత్య ఆరాధనా పెరుమాళ్ళైన లక్ష్మీ నృసింహస్వామి వారిని ప్రతిష్ఠించారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ భక్తి మార్గంలోకి తీసుకొచ్చారు. తర్వాత ఆయన వేరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళాలి అని అనుకున్నారు. అలా తగు విగ్రహం కోసం ఆయన అన్వేషిస్తూ ఉంటే కేశవస్వామి వారు దర్శనమిచ్చారట. అప్పుడు పరాశర మహర్షి ఎంతో ఆనందంతో కేశవస్వామి వారిని స్తుతించారు. తర్వాత ఏమో గౌతమి తీర్థంలో స్నానం చేసి కేశవమూర్తిని ప్రతిష్ఠించటం కోసం తగిన స్థలం కోసం వెతుకుతూ ఉండగా అత్యంత మనోహరమైన ఒక ప్రదేశం కనిపించిందనమాట. అక్కడ కేశవస్వామిని ప్రతిష్ఠించి అర్చనాదులు అవన్నీ నిర్వర్తించారు. ఆ సమయంలో దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించారు అని చెప్తారు. తర్వాత పరాశర మహర్షి కొంతకాలమున కేశవస్వామి వారిని అర్చించి ఆ కేశవుణ్ణి తనతో కూడా తీసుకువెళ్ళిపోవాలి అని అనుకుని కేశవస్వామి వారిని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే ఆ స్వామి కదలక అలాగే ఉండిపోయారట. అయినా సరే ఆ మహర్షి ఈ 2 చేతులతో కేశవుని తన శక్తి మేర కదిలించాలని చెప్పి ప్రయత్నించారు. అయినా సరే కదిలించలేకపోయారు. అప్పుడు పరాశరుడు దీనచిత్తుడే కేశవస్వామి వారిని స్తుతించారనమాట. అప్పుడు కేశవుడు దయతో, పరాశర, నీ భక్తికి మెచ్చాను. నేను ఈ గ్రామ భక్తులను అనుగ్రహించటం కోసం ఇక్కడే నిలిచి ఉంటాను అని పరాశర మహర్షికి చెప్పారు. పరమానంద హృదయుడే భక్తకోటిని అలరింప ఆ కేశవస్వామి అప్పటినుంచి ఈ రోజు వరకు నిలిచి ఉన్నారక్కడ. ఆ ప్రాంతానికి కేశవపురిగా పేరు వచ్చింది. కాలక్రమాన
కలియుగంలో ఆ కేశవపురంతా అరణ్య ప్రాంతమై జనసంచారం లేకుండా పోయింది. తర్వాత కొంతకాలానికి ఇళ్ళు అవి కట్టుకోవటం కోసం ఈ జనావాసులందరూ ఆ చెట్లన్నీ కొట్టేస్తుంటే ఆది యుగమున పరాశర మహర్షి ప్రతిష్ఠించిన కేశవ స్వామివారి విగ్రహం బయటపడిందిట. అక్కడ ప్రజలందరూ ఎంతో ఆనందించి అక్కడే స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించి నిత్యము పూజలు చేసి స్వామిని సేవిస్తూ అక్కడ సుఖంగా ఉన్నారు. తర్వాత ఆ ఊరిని కొఠాలపురిగాను తర్వాత కొఠాలపర్రుగా రూపాంతరం చెందింది. కాలక్రమంలో ఆ ఆలయం శిథిలమైపోయి నిలువ నీడలేక భూమిలో మరుగున పడిపోయింది. తరువాత కాలంలో 1789 సంవత్సరంలో ఈ ప్రాంతానికి తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రీమాన్ వంగిపురం రాఘవాచార్య స్వామివారి ధర్మపత్ని అయిన శ్రీమతి వెంకటలక్ష్మి గారికి స్వప్నంలో కేశవస్వామివారు దర్శనమిచ్చారట. దర్శనమిచ్చి మీ భూమిలో ఉన్న నన్ను పునరుద్ధరణ చేసి కోవెలను నిర్మించి ప్రతిష్ఠించాలని చెప్పి ఆజ్ఞాపించారట. ఆజ్ఞాపించి ఆయన ఎక్కడ ఉన్నారో ఆ ప్రదేశం గురించి చెప్పారు. తర్వాత ఆవిడ మేల్కొని తన భర్తకి తన స్వప్న వృత్తాంతమంతా చెప్పారు. అప్పుడు ఆ తహసీల్దార్ గారు స్వామి చెప్పిన ప్రదేశాన్ని తవ్వించి చూడగా ఎంతకీ స్వామివారు కనిపించలేదట. కనిపించకపోతే విసుగు వచ్చి ఆ పలుగుని బలంగా పొడిచారట. పొడిస్తే ఖంగుమని శబ్దం వచ్చిందట. అలా స్వామి లభించారు. ఆ పలుగుపోటు స్వామి నాసికకి తగిలి రక్తం వచ్చిందట. అక్కడ పచ్చకర్పూరాన్ని అద్దారట. ఇది వింటుంటే మనకి అనంతాళ్వార్ సంఘటన గుర్తుకొస్తుంది కదా తిరుమలలో. ఇప్పటికీ కొటాలపరలో వేంచేసి ఉన్న కేశవస్వామి వారి నాసికకి పచ్చకర్పూరాన్ని అద్దటం ఇక్కడ సంప్రదాయం అన్నమాట. తర్వాత స్వామివారికి ఆలయాన్ని నిర్మాణం చేశారు. స్వస్తి శ్రీ సౌమ్యనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ పంచమి శుభవారం నాడున నిర్మాణం చేశారు స్వామివారి ఆలయానికి. ప్రవక్ష్యామ్యధునా హేతద్వైష్ణవం పంజరం శుభం నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం ప్రాచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే యాం యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమా ప్రతీచ్యాం రక్ష మాం విష్ణో త్వామహం శరణం గతః ముసలం సాతనం గృహ్య పుండరీకాక్ష రక్ష మాం ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః ఖడ్గమాదాయ చర్మాధ అశ్రశస్త్రాదికం హరే నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః పాంచజన్యం మహాశంఖమనుఘోష్యం చ పంకజం ప్రగృహ్య రక్ష మాం విష్ణో ఆగ్నేయాం యజ్ఞసూకరా చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా నైరుత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్ వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సం కంఠభూషణం వాయవ్యాం రక్ష మాం దేవ హయగ్రీవ నమోస్తుతే వైనతేయం సమారుహ్య త్వం తరిక్షే జనార్దన మాం రక్షస్వాజిత సదా నమస్తే స్వపరాజితా విశాలాక్ష సమారుహ్య రక్ష మాం త్వం రసాతలే అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే కరశీర్షాద్యం గులీషు సత్యత్వం బాహుపంజరం కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమా ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ పురా రక్షార్థమీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజా నాశయామాస సాయేన చామరం మహిషాసురం దానవం రక్తబీజం చ అన్యాంశ్చ సురకంటకాన్ ఏతజ్జపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా